ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే, రెండు చేతుల కోట్లలో సంపాదించే స్టార్స్ అయినా సరే, ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే కష్టాల్లో కూరుకుపోవడానికి పెద్ద టైం ఏమీ పట్టదు. ఇలాంటి పరిస్థితి కారణంగా మన పాత తరం హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది తమ చివరి రోజుల్లో దుర్భర జీవితాన్ని అనుభవించారు. పట్టెడు అన్నం లేని పరిస్థితుల్లో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అయితే ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటి మంచు లక్ష్మి ఆర్థిక క్రమశిక్షణ గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వంశీ కృష్ణ మల్లా డైరెక్షన్లో మంచు లక్ష్మి నిర్మిస్తూ లీడ్ చేస్తున్న సినిమా దక్ష. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి తన ఆర్థిక క్రమశిక్షణపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది, కానీ నిక్కచ్చిగా చెబుతున్నా, నాకు పెద్దగా ఆర్థిక క్రమశిక్షణ లేదు అని నిజాయితీగా అంగీకరించారు. తాను సంపాదించిందంతా టీచ్ ఫర్ చేంజ్ వంటి సామాజిక కార్యక్రమాలకే వినియోగిస్తున్నానని ఆమె వెల్లడించారు. అంతేకాదు, తాను నటించిన సినిమాలకు ఆయా చిత్రాల నిర్మాతలు పారితోషికం ఎగ్గొట్టారే కానీ నిర్మాతగా తాను మాత్రం ఎవరికీ డబ్బు ఎగ్గొట్టలేదని చెప్పుకొచ్చారు. ఇటీవల తాను నటించిన చివరి సినిమాకు కూడా నిర్మాత ఇంకా డబ్బులు ఇవ్వనే లేదని వెల్లడించారు. మనీ సంగతి అడిగితే వారి సినిమా కష్టాలన్నీ చెప్తారని, సరేలే పాపం సినిమా ముందుకెళ్ళాలి కదా అనుకొని మనము షూటింగ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు.